ఇంట్లో ఇంతమంది అమ్మ నాన్న ఆర్టిస్టులు, అక్క రేఖ కూడా ఆర్టిస్టు, ఇంతమంది ఉండగా నీకు ఇప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? అసలు అమ్మని అడిగావా? నీకే ఆ కోరిక ఏమన్నా? ఎందుకనో అనిపించలేదు. నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. నేను స్కూల్లో కూడా అందరూ టీచర్స్ వచ్చి నువ్వేమవుతావు అంటే ఒకళ్ళు నేను డాక్టర్ అంటే, ఇంజనీర్ అంటే, నర్స్ అంటే, ఎయిర్ హోస్టెస్ అంటే అలా చెప్పేవాళ్ళు. కానీ నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. ఎందుకంటే నాకు ఇల్లు చూసుకోవటం, పిల్లల్ని పెంచడం, ఇదంతా మేబీ బికాజ్ నేను ఆ పార్ట్ అమ్మ దగ్గర కొంచెం మిస్ చేశాను కదా, అందుకని నేను వచ్చి నా పిల్లలకి అలా ఉండాలి అని అనిపించేది నాకు. సో ఐ డిసైడెడ్ అప్పుడే ఐఎమ్ అ హౌస్ వైఫ్. అండ్ ఈరోజు హౌస్ వైఫ్ అని చెప్పకూడదు, హోమ్ మేకర్ అని చెప్పాలి. అదేంటి, అదేదో ఇంటీరియర్ డెకరేటర్ లాగా హౌస్ వైఫ్ ఏనంటే అది హౌస్ వైఫ్ ఇస్ అ హౌస్ వైఫ్ అంతే, హోమ్ మేకర్ అంతా ఏం కాదు. సో ఆ వైఫ్గా ఉండటానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, దానిలో తప్పేం లేదు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ అ హౌస్ వైఫ్, ప్లీజ్ సే యూర్ అ హౌస్ వైఫ్, డోంట్ సే ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్ అంటారు. నో 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 నో, ఐఎమ్ అ హౌస్ వైఫ్ అంతే, యూఆర్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. సో అదే నేను ఇంకా లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు ముందే చెప్పేసావు. 18 ఏళ్ళకే నీకు పెళ్లి చేశారని. అప్పుడు అందరం అయ్యో 18 ఏళ్ళకి చేసేస్తున్నారు అలా అనుకునేవాళ్ళము. నీ దగ్గర నుంచి ఏమన్నా అమ్మతోటి ఏమన్నా రెసిస్టెన్స్ ఉండేదా? కానీ అమ్మ చెప్పినట్టు 18 కాదండి, 16. 16? అమ్మో 16 ఏళ్ళప్పుడు అమ్మకి హెల్త్ అంత బాగుండలేదు. సో అమ్మ ఫెల్ట్ ఎ లిటిల్ రెస్పాన్సిబుల్, పిల్లల్ని సెటిల్. సో నన్ను ముందు చేస్తే ఆటోమేటిక్గా తమ్ముని కూడా చూసుకుంటాను అని చెప్పి మావయ్య కొడుకు అంటే మాకు అత్త కొడుకు, హౌ డు ఐ సే, వీఆర్ థర్డ్ కజిన్స్ అనమాట. మా ఆయన గోవిందరావు. సో ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను చూసుకుంటారు, ఫ్యామిలీలో ఉండే ఆయన అని తొందరగా పెళ్లి చేసింది. ఐ లైక్ హిమ్. ఐ మీన్ ఆయన చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు, వస్తూ పోతూ ఉండేవారు. నేనంటే చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు. అందుకని పెళ్లి చేసుకుంటే ఆయనతో ఉండేసి నాకు ఆ టైంలో ఇది లేదు కదా, పెళ్లి చేసుకుంటే హాయ్ స్కూల్కి పోక్కర్లేదు, హోంవర్క్ పోక్కర్లేదు, ఎగ్జామ్ జాలీగా ఉండొచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ టుక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. 2 years తర్వాత మా నాన్న వచ్చి చెవి తిప్పి కాలేజ్కి వెళ్ళు చదువు అని చెప్తే అప్పుడు మళ్ళీ చదువు మొదలుపెట్టాను. సో ఆఫ్టర్ మై చైల్డ్ వాజ్ బోర్న్ నేను డిగ్రీ ఫినిష్ చేశాను. అమ్మ 46 years అనుకుంటా ఏజ్లోనే అమ్మని మిస్ అవ్వడం నీకు మెంటల్గా ఎట్లా అనిపించింది? నాన్నగారితో నీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది ఆ తర్వాత? చాలా హారబుల్ అండి. ఎందుకంటే అమ్మ కోమాలో అప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై BA ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. లాస్ట్ ఎగ్జామ్కి ముందు ఒక 3 days గ్యాప్ ఉన్నప్పుడు నాకు ఇలా కోమాలో పోయినట్టుగా వచ్చిందనమాట. సో ఆ టైంలో నేను వెళ్ళి అమ్మని చూసి తిరిగి వచ్చి, దాని తర్వాత 19 months గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ కమింగ్, అది వెళ్తూ వస్తూ అది దట్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్. అది అసలు తుడిపేద్దాం. దాని తర్వాత కానీ తమ్ముడిని చూసుకోవటం, అది నాన్న టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. నాన్న తమ్ముడిని చూసుకుని నన్ను ఇంజనీర్ చేసి పైకి తీసుకొచ్చారు.